టీవీ24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశ యొక్క విశిష్టతని, భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికి భారతదేశం యొక్క భద్రతను నాశనం చేయడానికి మత పిచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు బ్లాస్ట్ గేస్ట్ అవి జరుగుతుంది. నువ్వు వీడు హిందూ దేవతలు మంచోడు కాదు, వాడు రాళ్ళు ఎందుకంటే మతంతో పని ఉన్నా తెలియకపోతే నోరుకో. భారతీయ జనతా పార్టీ ఒకటే భారతదేశాన్ని రక్షించగలిగే పార్టీ. దగ్గుపాటి పొందరిస్తారు చేతుల మీదుగా నేను కండువా భారతీయ జనతా పార్టీలో 10,000 మందితో పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన ధర్మం మీద ఒక స్టాండ్ తీసుకున్నారు. ధర్మానం చేతిలో చట్టాన్ని కట్టంటే చట్టాలు హింస కాదు, రక్షణ చట్టము రాజ్యాంగం. నమస్కారం పెడతాను. మంచి స్ఫూర్తి రాయిస్తాయి. కోవిడ్ నోళ్ళే మిమ్మల్ని లేకపోతే విమర్శించే పరిస్థితి వస్తే ఏం చేస్తారు, ఎట్లా తీసుకుంటారు? ఈ కంపెనీ తీసేవాడు ఎవరు లేడు. ఈ తెలియకపోతే దాన్ని విమర్శించడం తప్పు కదా. మీరు రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత మీ ప్రాంతానికి ఏ విధమైనటువంటి గుర్తింపు తీసుకురావాలంటే చాలా చేయాలనుకుంటున్నారు. నా ఊరు ఆ కోరిక ఒకటే, ఎప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఒక్కసారి గవర్నమెంట్ తీసుకురావాలనుకుంటున్నారు. రంపచోడ నియోజకవర్గం నుంచి దళితులు రిజైన్ చేసి, మైనార్టీలు రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఈ కొత్త చరిత్ర చూడబోతుంది. నమస్తే, వెల్కమ్ టు టీవీ24. ఈరోజు మనతో ఉన్న విశిష్ట అతిథి కంబాల శ్రీనివాసరావు గారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరుతో ఆయన గోకవరం మండలంలో అనేక పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆయన అనూహ్యంగా రాజకీయాల వైపు కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో కంబాల శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఏంటి సార్, సేవా రంగంలో పీక్స్ చూశారు మీరు 2 yearsలోనే. అనుకోకుండా రాజకీయాల వైపు ప్రయాణిస్తున్నారా? అనుకునే ముందుగానే అనుకుని వెళ్తూ ఉన్నారా? శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ముందుగా మీ టీవీ24 వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీ యాజమాన్యం సింగపూర్లో ఉన్నప్పుడు మరి అబ్బాయి అనుకుంటారు, వారు ఫోన్ చేశారు అక్కడ, దొరబాబు గారు. వారికి మీ టీవీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ స్టాఫ్ కూడా, కెమెరామాన్ దగ్గర నుంచి మీలాంటి యాంకర్ల వర్క్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరందరూ సమాజానికి, ప్రజలకి, తర్వాత మాలాంటి వాళ్ళకి మధ్యలో వారధిగా ఉంటూ చాలా విశిష్టమైన సేవలు చేస్తున్నారు. దానికి ఎప్పుడు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరం నుంచి చాలా విశిష్టకరమైన సేవలు అందిస్తున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీకు అందరికీ తెలిసింది, చాలా విశిష్టమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ ఇక్కడే గోకవరంలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను, చదువుకున్నాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో సెటిల్ అయ్యి నాకు 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. వారు అమెరికాలో స్థిరపడ్డారు. మీడియాలో నేను అందరికీ చెప్పిన విధంగానే మీకు కూడా నేను ఏ విధంగా వెనక్కి వచ్చాను తిరిగి గోకవరానికి చెప్పడం నా బాధ్యత. భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క విశిష్టతని, భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికి సోబు సూర్యం లాంటి వాళ్ళు బయట దేశాల నుంచి కోట్లాది రూపాయలు భారతదేశంలో పంపిస్తూ, దానికి వాళ్ళకి ఆధారంగా దొరికింది ఏంటంటే మతం అంటే జీవన విధానం సార్. కానీ ఆ మతాన్ని దేవుడిగా మార్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టి అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న వాళ్ళని, క్రైస్తవులని,
ఇస్లాం అని, హిందువులని ఇలా విడగొట్టి నానా రకాలుగా మాట్లాడుతూ వాడు అంటే ఈ డబ్బు పంపించింది మధ్యవర్తులు పంపిస్తే ఈ మధ్యవర్తులు ఎవరైతే స్వార్థపరులు ఉన్నారో, రాజకీయ లబ్ధి కావాలనుకునేవాడు, ఆర్థికంగా అత్యాశతో సంపాదించుకోవాలనుకునేవాడు, అలాగే ఇంకా అనేక రకాలైన సంఘ విద్రోహక శక్తులు, రాజకీయ ద్రోహ శక్తులు వీళ్ళందరూ కలిసి దీన్ని భారతీయ యొక్క సంస్కృతిని ఎన్నో విధాలుగా వాడుకుంటూ హిందువులపై దాడి చేస్తూ పైశాచికమైన వీడియోలు తయారు చేస్తూ అవన్నీ నేను చూశానండి మాధ్యమాల్లో. దానికి నేను చాలా ఆవేదన చెందిన తర్వాత నా ఊరికి వచ్చి సామాజిక బలం లేకుండా నేను నీతి ప్రారంభించలేను. కాబట్టి నా ఊర్లో నాకు సామాజిక బలం ఉంది. దాన్ని ఆధారంగా తీసుకుని సేవలు చేయాలని చెప్పిన ఫస్ట్ సేవా ధర్మంతో వచ్చాను. హైందవ చైతన్యం తీసుకురావాలని చెప్పిన వచ్చాను. ఇక్కడ మా ఊరి దేవి చౌక్ ఆలయంలో ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులైనటువంటి ఆయన, చాలా ఆలయాలకు ప్రధాన అర్చకులైన జగన్నాథ శర్మ, వల్లూరి జగన్నాథ శర్మ గారిని ఆయనతో కలిసి ప్రతి శుక్రవారం ఒక 50 కేజీలు ప్రసాద వితరణ, ప్రతి మంగళవారం పాలు, రొట్టె, పళ్ళు పేద గర్భిణీ స్త్రీలకు పంచిపెట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తుండేవాడిని. అయితే ఇదంతా కూడా దళిత నాయకుడు అయినటువంటి అదే కరడు కట్టిన దళిత నాయకుడు అని చెప్పొచ్చు. అతను 12 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీలో చేస్తున్నాడు. అతను స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా. ఆయన అబ్జర్వ్ చేస్తుండేవాడు, నాతో పాటు కలుస్తుండేవాడు. తమ్ముడు నువ్వు చేస్తున్న పనులన్నీ చాలా బాగుంటున్నాయి, నువ్వు చేస్తున్న పనులు చాలా బాగుంది, మానవత్వానికి ప్రథమ భాష్యంగా చేస్తున్నావు, కులమతాలకు అతీతంగా చేస్తున్నావు, రాజకీయ పార్టీకి అతీతంగా చేస్తున్నావు, నీతో పాటు ఉంటాను తమ్ముడు అని చెప్పి నాతో కలిసి ఫంక్షన్లకు వస్తుండేవాడు. ఈయన వాళ్ళ మీకు ఒకసారి పరిచయం చేస్తాను, మధ్యలో మళ్ళీ అతను వస్తాడు ఇంకోసారి. వీరందరూ కాకుండా నేను ఏదైతే ఇంత పెద్ద వ్యవస్థను చేస్తున్నానో వాళ్ళు దీనికి ఎంతగానో కృషి ఉంది. నేను కొంతమంది పేర్లు చెప్పాలి మీ టీవీ ద్వారా. నేను ఒక్కడిని చేశానని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదండి. అందువల్ల ఏంటంటే నేను వాళ్ళ పేరు కూడా చెప్పాలి. నా అక్క కొడుకు ఎవరైతే ఉన్నారో మామిడి అయ్యప్ప, నా చెల్లెలి కొడుకు కళ్యాణు, అలాగే తామల రాంబాబు గారు, అలాగే ఎనకోటి దొరగారు, అలాగే నా దేవీ చౌక్ కమిటీకి సంబంధించిన చాలా ముఖ్యమైన సభ్యులు, మా ఊరి పెద్ద ముఖ్యంగా చెప్పాల్సిన ఆయన దాసరి తమ్మనంద గారు, వీరందరితో కలిసి నేను చాలా విశిష్టమైన కార్యక్రమాలు చేస్తున్నానండి. దాంట్లో ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే ఎవరైతే భర్త చనిపోయి పిల్లలతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, అలాగే భర్త అనారోగ్యంతో మంచం మీద పడి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 25 కేజీల బియ్యం మేము ప్రతి నెల కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నామండి. వాళ్ళ ఇంటికే చేరవేస్తాం బియ్యం. ఇది నాకు చాలా సంతృప్తినిచ్చిన పని. ఇది ఒక 100 కుటుంబాలకు చేస్తున్నాం. అలాగే మేము చేసిన బాగా ప్రాచుర్యం పొందిన కార్యక్రమం ఏంటంటే బంగారు వరలక్ష్మి కానుక. పోయిన సంవత్సరం మా ఊర్లోనే గ్రామస్తులు, స్త్రీమూర్తులందరినీ 3000 మంది చిన్న వయసు నుంచి ఉన్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ బంగారు వరలక్ష్మి కానుక పేరిట అందులో నుంచి ఆ 3000 మంది నుంచి 100 మందిని డ్రాగా తీసి ఒక్కొక్కరికి కూడా 5500 రూపాయలు విలువ కలిగే బంగారు వరలక్ష్మి రూపుని శ్రావణ మాసం శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ చేయడానికి ఇచ్చామండి. దీంతో ఆ స్టేజ్ మీదకి డ్రా తీసినప్పుడు స్టేజ్ మీద వచ్చిన పేద మహిళలు కళ్ళంట నీళ్లు పెట్టుకుని, సార్ మేము బంగారం మా కళ్ళతో ఇప్పుడు చూడలేదు, ఈ రోజుని వరలక్ష్మి పూజ చేసుకోవడానికి మాకు బంగారు రూపునిస్తున్నారు, మేము మీకు చాలా ధన్యవాదాలు అని కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాను. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న నేను రాజానగరం, ఈ సంవత్సరం రాజానగరం, జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాల నుంచి దాదాపుగా 17,000 మందిని, అంటే 17,000 మంది మహిళలను రిజిస్ట్రేషన్ చేసుకుని దానికోసం నేను 30 మంది స్టాఫ్ను నేను ఉపయోగించుకున్నాను. చేసుకుని వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహించి వాళ్ళ గ్రామ స్త్రీలను ఆహ్వానించి సభలు నిర్వహించి వాళ్ళకి పసుపు, కుంకుమ, మంగళ ద్రవ్యాలు ఇస్తూ వాటితో పాటు డ్రా తీసి 1/2 కేజీ బంగారం అంటే 500 గ్రాముల బంగారం తెప్పించి ఒక్కొక్కడికి ఒక్కొక్క గ్రాము 7,500 రూపాయలు. అప్పుడు 5,500 కొంటే ఇప్పుడు 7,500 రూపాయలు కొనాల్సి వచ్చింది. 7,500 రూపాయలు విలువ కలిగి ఒక్కొక్క బంగారు రూపుని శ్రావణ మాసం శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇది ఎంత పెద్దగా ప్రాచుర్యం పొందిందంటే చాలా సంతోషపడ్డారండి మహిళలందరూ కూడా. అయితే గొప్ప విషయం చెప్పుకోవాల్సింది దీంట్లో రంపచోడవరంలో క్రిస్టియన్ మహిళలకు తగిలింది. నాకు అప్పుడు దాకా తెలియదు వీళ్ళందరూ క్రిస్టియన్ మహిళలు, కొత్త అనుభవం సార్. క్రిస్టియన్, ముస్లిమ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం తెలియదు. నేను చాలా సంతోషపడి ఆవిడని చాలా సంతోషంగా వేదిక మీదకి పిలిచి ఆవిడ మొహంలో నేను చూస్తుంది ఏంటంటే చాలా అద్భుతమైన ఆనందం చూశానండి. ఎక్కడ కూడా ఆ లక్ష్మీదేవి మీద ఉండే ఆ భయం కానీ, ఆ తల్లి యందు ఉండే ప్రేమ కానీ, ఆ భక్తి కానీ ఆవిడ మొహం ఎక్కడ తగ్గలేదు. ఏంటమ్మా అని చెప్పి అడిగితే మేము దాచుకుంటాం సార్, ఇది బీరువాల డబ్బులు దాంట్లో దాచుకుంటాం. అంటే క్రైస్తవ మహిళలకు కూడా ఎటువంటి భావాలు ఉన్నాయి మీరు అర్థం చేసుకోండి. మన బ్లడ్ లో హిందుత్వం ఉందండి.
అఫ్ కోర్స్ నచ్చి యేసు ప్రభు వారిని పూజించడం తప్పు కాదు, అవును సార్. అలాగే అల్లాహ్ని పూజించుకోవడం తప్పు కాదు, అది దైవం. కానీ మతం వేరు. మతం అంటే జీవన విధానం. నేను అదే చెప్తాను అందరికీ కూడా. ఆ మత పిచ్చి పెట్టకూడదు జనాలకి. ఆ మత పిచ్చే పెడుతున్నప్పుడు అందరినీ భారతదేశం యొక్క భద్రతను నాశనం చేయడానికి ఈ మత పిచ్చి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. దాన్ని ఆసరాగా తీసుకున్నారు దేశాన్ని నాశనం చేయడానికి. అయితే ఇక్కడ గోకవరంలో 2 ముస్లిమ్స్ మహిళలు తగిలింది. వాడు కూడా అంతే సంతోషంగా ఉన్నారు. ఒక క్రిస్టియన్, 2 ముస్లిమ్స్. అంటే ఇంకా తగులేమో అంటే చెప్తాను. సో అలాగా వాళ్ళకి ఈ బంగారు వరలక్ష్మి కానుక బహుళ ప్రాచుర్యం పొందింది. దాని తర్వాత మేము ఇంకా చేస్తున్న పనులు ఏంటంటే అండి, అఖండ దీపారాధన కార్యక్రమంతో ధూపదీప నైవేద్యాలు జరిగిన గుళ్ళల్లో మేము పూజా సామాగ్రి అందిస్తూ ఆ అఖండ దీపారాధన కార్యక్రమంతో మేము ఆ కార్యక్రమం ప్రారంభించేస్తాం. అది అరిష్టం అండి అలా చేయకపోతే. చిన్నపిల్లలకి స్కూల్కి వచ్చే వాళ్ళకి, ఈ గ్రామాల నుంచి వచ్చే వాళ్ళందరికీ, పేద పిల్లలకి బస్ పాసులు ఉచితంగా ఇచ్చేవాడి. అది కూడా చేసాం. దాదాపు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఎవరికైతే కంటి పరీక్ష అవసరం అవుతుందో వైద్య శిబిరాలు నిర్వహించి 20 మందికి ఆపరేషన్ చేయించామండి. 110 దానికి సంకురాత్రి కిరణ్ కుమార్ గారిని చెప్పి ఆయన ఆధ్వర్యం చేయించాం. ఆయన ఉచితంగా చేసి పెట్టారు అవి. మేమేమో కళ్ళజోళ్ళు దానికి కావాల్సిన నిర్వహణ ఖర్చులంతా మేము ఇచ్చామండి. కాకినాడ కిరణ్ కంటాస్ వాళ్ళ ఆధ్వర్యంలో చేసాం. అది వాళ్ళు మేము కళ్ళజోళ్ళు అవి మేము కొన్నాం, వాళ్ళు డిస్కౌంట్ బాగా ఇచ్చారు. అలా ఆపరేషన్ వాళ్ళు చేస్తారు, వాళ్ళకి నిర్వహణ ఖర్చులు మేము ఇచ్చాం. అది ఇలా మేము చేసుకుంటూ ఒక కంటిదాం. అలాగే మేము మా ఊరు నుంచి రాజమండ్రి వెళ్ళి డ్యాన్స్ మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటే 1000 రూపాయలు అవుతుందండి. వారానికి ఒక క్లాసే చెప్తారు. నేను మా ఊర్లో కళాభారతి అని పేరు పెట్టి దాదాపుగా మాకు వెంపటి చిరసత్యం గారి దగ్గర విద్య నేర్చుకున్నటువంటి దివాకర్ గారి నాట్యాచార్యులు, బహుళ ప్రాచుర్యించిన నాట్యాచార్యులు, ఆయనతో మాట్లాడి ఆయన పిలిపించి వారానికి 3 క్లాసులు, అలాగే ఫీజు 200 పెట్టి ఈ రోజున 350 మంది నాట్యం నేర్చుకుంటున్నారు. 100 మంది సంగీతం, ధనలక్ష్మి అని చెప్పి మాకు మ్యూజిక్ టీచర్ కూడా పెట్టుకున్నా. ఆవిడ దగ్గర 100 మంది నేర్చుకుంటారు. అంటే 450 మంది స్టాఫ్తో మనం స్టార్ట్ చేసాం. ఆ పిల్లలతో, స్టూడెంట్తో స్టార్ట్ చేసాం. వైభవంగా నడుస్తుంది. ఇది కాకుండా మేము ఇంకా ఈ చాలా కార్యక్రమాలు, అంటే టోర్నమెంట్లు పెట్టుకుంటే పిల్లలకి కబడ్డీ కానీ బ్యాడ్మింటన్ కానీ జరిగితే 15,000 25,000 ఇస్తూనే వస్తాం. వినాయక చవితుల మండపాలు పెట్టుకుంటే ఒక్కో మండపానికి 5,000, ఒక్కో దానికి 10,000 అలా ఇస్తూ వస్తాం. ఎక్కడన్నా జిల్లాలలో ఎక్కడ జరిగినా కానీ ఏదైనా అనుసంతర్పణ చెప్తున్నా మా దగ్గరికి వస్తారు. ఫస్ట్ వాడికి ఒక 500 కేజీల బియ్యమో 1000 కేజీల బియ్యమో సంథింగ్ ఇస్తూనే ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా ప్రాచుర్యం పొందిన విషయం ఏంటంటే, ఇంకొక ప్రాచుర్యం పొందిన విషయం ఏంటంటే, మా ఊర్లో దేవిచౌక అమ్మవారికి 15 లక్షలు ఇచ్చి చుట్టూ సలహారం చేయించానండి. అంటే విగ్రహాలు పెట్టించడం, దానికి గ్రిల్స్ వేయించడం, ఏసీ పెట్టించడం అలాంటి పనులన్నీ చేశాను. అమ్మవారికి 21 లక్షలు పెట్టి కిరీటం చేయించాడు, బంగారు కిరీటం చేయించాం. దాంట్లో మీకు ఆ విజువల్స్ అవి చూడొచ్చు, మీకు ఇస్తారు కాదు, మా సతీష్ ఇస్తాడు పిఆర్ఓ. 14 లక్షలు నేను ఇచ్చాను, 7 లక్షల రూపాయలు భక్తులు ఇచ్చారు. వచ్చే సంవత్సరం అమ్మవారికి బంగారు చీర చేయిస్తున్నాం. దానికి 70 లక్షల రూపాయలు అవుతుంది. భక్తులు ఎంత ఇస్తే అంతా మిగతా నేను వేసుకుంటాను చెప్పాను. అలాగే మేము 20 లక్షలు పెట్టి రథం చేయిస్తున్నాం అమ్మవారికి. ఆల్రెడీ కలపది వచ్చేసింది, దాంతో స్టార్ట్ చేస్తున్నాం. 10 లక్షలు పెట్టి ధ్వజస్తంభం పెట్టిస్తున్నాం. సో ఇలాగా అమ్మవారికి అక్కడ చేస్తూ మా ఊర్లో ఉండే సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి 45 లక్షల రూపాయలు పెట్టి పాత గోపురాలు తీసి కొత్త గోపురాలు కన్స్ట్రక్ట్ చేసి దానికి అంతా పూజలు 5 రోజులు నిర్వర్తించారు, యాగాలు అవి చేశారు. 45 లక్షల దాకా అయిందండి. అలాగే ఇంకా మా డ్రైవర్స్ కాలనీలో అమ్మవారికి, ఇక్కడ మా ఊర్లోనే డ్రైవర్స్ కాలనీలో దుర్గమ్మ తల్లి, ఫస్ట్ దుర్గమ్మ తల్లి ఆలయం ఉంది. ఆ తల్లికి 10 లక్షల రూపాయలు, శివాలయానికి 5 లక్షల రూపాయలు, ఇలాగా ఈ ఊర్లోనే 1,50,00,000 రూపాయల దాకా మేము ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇదంతా తెలిసిన తర్వాత చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి మాకు కూడా ఏమైనా చేస్తారని చెప్పి అడిగి మేము దాదాపుగా 100 గ్రామాల్లో 150 దేవాలయాలకి 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఇస్తూ, కొన్ని గ్రామాలకి 3 లక్షలు 2 లక్షలు కూడా ఇస్తూ, పేద గ్రామాలు గుడి కట్టుకోలే ఏమన్నంటే 10 లక్షలు పెట్టి ఆ రామాలయం కట్టిస్తూ కోట్లాది రూపాయలు వెచ్చించడం జరిగింది. ఇది బాగా ప్రాచుర్యం పొందింది. మా చుట్టుపక్కల గ్రామాల్లో కంబాల శ్రీనివాసరావు అంటే ఇలాగ ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నది విశిష్టమైన ప్రాచుర్యం జరిగింది. సో ఇవన్నీ చేస్తున్న తరుణంలో మమ్మల్ని భారతీయ జనతా పార్టీ వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా లోకల్ పార్టీ వేరే వాళ్ళు ఎవరు అడిగారు, కానీ నేను అప్పుడు రాజకీయంగా నాకు ఏమీ ఇంట్రెస్ట్ లేదన్నారు. బట్ భారతీయ జనతా పార్టీకి చెందిన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ చిలుకూరు రామ్ కుమార్ గారు, అలాగే కాకినాడ జిల్లా సంబంధించిన సెక్రటరీ గారు మట్టా మంగరాజు గారు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి వేటుకూరి సూర్యనారాయణరాజు గారు, ఆయన చాలా బాగా అండి, ఆయన చాలా, నేను బీజేపీలో జాయిన్ అవ్వాలి అంటే కండువా వేసుకునే ముందు బీజేపీలో జాయిన్ అవ్వాలి, మెంబర్షిప్ తీసుకోవాలని నేను హైయెస్ట్ చేశానండి. రాష్ట్రంలోనే హైయెస్ట్ బీజేపీ చేసిన మెంబర్షిప్ డ్రైవ్ అండి. 30,000 సభ్యత్వాలు చేసిన అవన్నీ. అలాగే క్రియాశీల సభ్యత్వం అంటే ఒకడికి క్రియాశీల సభ్యత్వం రావాలంటే వాడికి 50 మంది ఫాలోవర్స్ ఉండాలండి. అంటే అతని ద్వారా 50 మంది బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళు ఉండాలి. అలా ఉంటే క్రియాశీల సభ్యత్వం ఇస్తారు.
ఏ లీడర్కైనా సరే ఒక నలుగురు ఐదుగురు ఉంటారు క్రియాశీల సభ్యత్వం చేసిన వాళ్ళు. నలుగురు ఐదుగురు 10 మంది 20 మంది ఉంటారు. బట్ నాకు ఒక్కడికి మాత్రం 100 మంది ఉన్నారండి. ఆ క్రియాశీల సభ్యత్వం చేసిన వాళ్ళు 100 మంది అందుకన్నా పై స్థానం ఇవ్వాలి సార్ మీకు. అన్నిటికన్నా బాగా చేశాను నేను. అవును సార్. సో ఆ సూర్యనారాయణ రాజు గారు అది తెలిసి ఆయన అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసారు నా దగ్గరికి. వచ్చి ఆ మహానుభావుడు నన్ను చాలా అభినందించి చాలా ఎంకరేజ్ చేశాడు. అలా కొత్తపల్లి గీత గారు కూడా నేను ఈ వీళ్ళందరికన్నా ముందు కొత్తపల్లి గీత గారు ఫస్ట్ నన్ను ఎలక్షన్ క్యాంపెయిన్ ఉన్నప్పుడు శ్రీనివాస్ సార్ ఎక్కడ చూసినా మీ ఫ్లెక్సీలు కనపడుతున్నాయి, అవును. కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పానంటే మాతో పాటు క్యాంపెయిన్ తిరగనంటే నేను వారి అభ్యర్థన మన్నించి తిరిగాను. వారు కూడా చాలా సంతోషపడ్డారు, నన్ను బాగా ఎంకరేజ్ చేశారు రీసెంట్ ఎలక్షన్స్ రీసెంట్ ఎలక్షన్. ఇలాగా నేను మిరియాల శిరీష్ గారి ఎన్నిక కూడా నేను చాలా తోడ్పాటు చేశాను నాకు. ఓకే సార్. అలాగే ఈ ఈ విధంగా నేను భారతీయ జనతా పార్టీ నుంచి నాకు ఎప్పుడైతే అభ్యర్థన వచ్చిందో వారు ఏమన్నారంటే మీరు చేసే పనులకి భారతీయ జనతా పార్టీకి భావ సామీప్యం ఉంది కాబట్టి మీరు కొద్దిగా భారతీయ జనతా పార్టీ జాయిన్ అయితే బాగుంటుంది చెప్పిన వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. వాళ్ళు పెట్టిన ప్రపోజల్ మేము అందరూ కూడా ఆలోచిస్తే మా వాళ్ళు కూడా అందరూ రాజకీయ లబ్ధి చాలా చేయొచ్చు ప్రజలకి, మీరు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పి వాళ్ళు అనడంతో నాకు నరేంద్ర మోడీ గారు గుర్తుకొచ్చారండి. నరేంద్ర మోడీ గారు అంటే ఆయన భారతదేశం యొక్క అభ్యున్నతికి పాటుపడుతూ భారతదేశ ప్రజల పేదరికం నుంచి బయటపడాలని చెప్పిన కోరికతో ఉంటూ ఆయన దేశంలో ఉండే 140 కోట్ల మంది కూడా ప్రజలు తన బిడ్డలుగా భావిస్తూ భారీ అనుమతి తీసుకుని నేను ప్రజాసేవ చేసుకుంటాను, దేశానికి సేవ చేస్తున్న వారు కూడా ఆ మహాతల్లి కూడా ఎంతో సంతోషంతో అంగీకరించి ఆయన పంపించి బ్రహ్మచారిగా బ్రతుకుతూ ఎంతో సేవ చేస్తూ భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని, ఆ అభివృద్ధిని, విశిష్టతని, సంస్కృతిని నాశనం చేయడానికి ఎవరైతే జిహాదీలు సోబుసూరు లాంటి దుర్మార్గ ప్రయత్నం వాళ్ళందరినీ ఉక్కుపాదంతో అణిచివేస్తూ భారతదేశంలో శాంతిని నెలకొల్పుతూ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీకు చాలా కార్యక్రమాలు బ్లాస్ట్ గేస్ట్ అవి జరుగుతుండే, ఇప్పుడు జరుగుతున్నాయండి? జరగవు. జరిగితే తొక్క తీసేస్తాడు ఆయన, అందులో ఏమాత్రం వారికి అంత ఖచ్చితంగా ఉంటాడు ఆయన. అలాగే అవన్నీ చేసుకుంటూ భారతదేశ ఆర్థిక పరిస్థితిని 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చి ఇప్పుడు నేను 3వ స్థానం తీసుకెళ్తానని చెప్పి పెద్దగా ప్రయత్నాలు చేస్తూ భారతదేశ రక్షణ వ్యవస్థని ఎంతో పటిష్టం చేస్తూ భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే గుండె దడదడలాడిలాగా ఆయన ప్రయత్నాలు చేస్తూ అత్యాధునికమైన ఆయుధాలను కూడా మిలిటరీ సప్లై చేస్తూ యుద్ధ విమానాలు కొంటూ ఐఎస్ఎన్ఐ విక్రాంత లాంటి మహా పెద్ద ఓడలు తీసుకురావాలంటే అది 5,000 కోట్ల రూపాయలు ఖర్చుతో నిర్మిస్తారు. దానిది అంత పటిష్టంగా చేసుకున్న వ్యక్తి నాకు మనసులో మిగిలాడు ఆయన. సో నేను దగ్గుపాటి మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలంటే దగ్గుపాటి పురంధరేశ్వరి గారిని కలవడం జరిగింది. వారు మొదట్లో వచ్చి జాయిన్ అయిపోవడం చెప్పారు. ఒక 50 మంది వచ్చారండి అని చెప్పాను. మేడం గారు చెప్పాను, మేడం గారు నేను వస్తే భారతీయ జనతా పార్టీలో ఒక ప్రభంజనం సృష్టిస్తూ వస్తాను, నేను చాలా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాను, అంటే పెద్ద ఎత్తున 10,000 మందితో జాయిన్ అవ్వాలని చెప్పి నాకు కోరికగా ఉంది, మీరు నా కోరికని మన్నించాలని చెప్పారంటే వారు సరైన అంగీకరించి అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ముందు ఎలక్షన్ కోడ్లో వచ్చింది, తర్వాత వరలక్ష్మి కానుక మేము బిజీ అయిపోయాం, వర్షాలు వచ్చినాయి, తర్వాత విజయదశమి వేడుకలు వచ్చినాయి, తర్వాత కార్తీక వనభోజనాలు వచ్చి ఇలా డేట్లు మారుతూ వెళ్ళిపోయాయి. ప్రీవియస్ ఎలక్షన్ కి ముందే జరగాల్సింది కానీ మేము అలాగా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఎలక్షన్స్ కూడా వచ్చింది, మొన్న కూడా ఎమ్మెల్సీ కూడా అడ్డు వచ్చింది, ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారాలు వస్తే అప్పుడు కూడా మాకు అడ్డు వచ్చింది. ఫైనల్ గా మన దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ఒక 3 డేట్లు అడిగితే 20, 22, 25 ఇచ్చారు. నా అదృష్టం ఏంటంటే ఇన్నాళ్ళు ఎందుకు పోస్ట్ పోయింది అనుకున్నాను, కానీ వాజ్పేయి గారు పుట్టిన 100వ రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఆ రోజున మేము ఘనంగా ఇక్కడ వేడుకలు చేసుకుంటూ ఆ రోజున దగ్గుపాటి పురంధరేశ్వరి చేతుల మీదుగా నేను కండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీలో 10,000 మందితో మంత్రివర్యులు కూడా వస్తున్నారు. మరి వారి సమయం ఎలా ఉంటుందో నాకు తెలియదు. కేంద్ర మంత్రి శ్రీనివాసవరం గారు, రాష్ట్ర మంత్రి యాదవ్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు, సోమువీర్రాజు గారు వస్తారు. ఇలా పెద్ద వాళ్ళందరూ వస్తారు. సరే ఎవరు వచ్చినా కానీ ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మేము భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతాం. సార్ ఒక్క మాట, మీరు గోకవరం మండలంలో ఈ సేవా కార్యక్రమాన్ని గోకవరం కాదు 3 నియోజకవర్గాలు. అయితే ఇది టైం వ్యాపించే కొద్దీ మీ యొక్క పర్సనాలిటీ మొత్తం ఈ చుట్టుపక్కల 2-3 నియోజకవర్గాలు కూడా వ్యాపించింది. అయితే మీకు ఏ విధమైన సంతృప్తినిచ్చింది? మొత్తం మీరు గోకవరంతో స్టార్ట్ చేసింది, చుట్టుపక్కల ఇటు రంపచోడవరం కావచ్చు, అడ్డదేగలు కావచ్చు, 4-5 మండలాలకు కూడా వ్యాపించింది, 2-3 నియోజకవర్గాలు కూడా వ్యాపించింది. ఎక్కడ సంతృప్తినిచ్చే అంశం ఏంటి సార్? అన్ని విధాల సంతృప్తేనండి నాకు. ఇది నేను అనుకుని చేసింది కాదు, డివైన్ ఫోర్స్ అంతే. ఆ భగవంతుడు, నేను ఈ పని అనుకుని నేను ఎప్పుడు చేయట్లేదు, భగవంతుడి సంకల్పం అంతే. భగవత్ సంకల్పితానికి నేను ఒక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాను తప్ప నేను అనుకుని చేయలేదు. ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. నేను ఏదో నా పిల్లలు సెటిల్ అయిపోయారు, విదేశాలు తిరుగుతూ ఫోటోగ్రఫీ చేసుకుంటూ ఏదో సరదాగా తిరుగుతా, నాకు ఏవో కొన్ని కోరికలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి, ఆ కోరికలు తీసుకోవడానికి ఏదో ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. కానీ అది ఎలా జరిగిందో ఎప్పటికీ నాకు గుర్తు రాదు. అది నేను ఏం చేస్తూ ఏ రోజుకి ఎలా ఎదిగానో నాకు తెలియదు అసలు. అది నన్ను ఒక నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా మార్చడానికి అమ్మవారి సంకల్పం ఎలా చేస్తుందో తెలియదు. అది కేవలం సంపూర్ణంగా అమ్మవారి కటాక్షం,
నేను పూజిస్తున్న సాయినాథుడి యొక్క అనుగ్రహం తప్ప నాకు ప్రత్యేకంగా నేను అనుకునేది చేయలేదండి. చాలా సంతృప్తిగా ఉన్నాను. మామూలు సంతృప్తి కాదు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షుడిగా నాకు భగవంతుడు ఇచ్చిన సంపదలోంచి ప్రతి మతంలో చెప్పినట్టుగా ఒక 10 to 30% నేను ఖర్చు పెడుతూ చాలా ప్రశాంతంగా, సంతోషంగా, హాయిగా ఉన్నాను. సార్, తిరుమల లడ్డూ ప్రసాదం ఇష్యూ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన ధర్మం మీద ఒక స్టాండ్ తీసుకున్నారు. మీరు కూడా ముందు నుంచి కూడా సనాతన ధర్మాన్ని ఇక్కడ పాటించడం కానీ, అదే ధర్మంలో పాటిస్తూ ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు, అంటే కుల మతాలకి అతీతంగా మీరు సేవా కార్యక్రమాలు చేశారు. కష్టం అంటూ ఎవరు మీ తలుపు తట్టినా వాళ్ళని ఉట్టి చేతులతో లేదండి ఇప్పుడు దాకా. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా, అంటే ఆయన అడుగుజాడల్లో మీరు సేవా కార్యక్రమాలని కొనసాగిస్తారా? ఆయనతో అడుగులు వేసే అవకాశం ఏమైనా ఉందా? నాకు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి చేతులెత్తి నమస్కారం పెడతాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ అంత వైభవంగా పెరుగుతుందంటే ఆయన పెట్టిన భిక్ష. ఆర్థిక నిపుణత కలిగిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని పొగడడానికి నేను అసలు ఎన్ని విధాలను పొగిడినా ఆయన నాకు అంత తెలివైన వ్యక్తి, రాజకీయ చతురత కలిగిన మహానుభావుడు. అని సనాతన ధర్మానికి ప్రతీక పవన్ కళ్యాణ్ గారు. ఒక చేతితో శ్రీనివాసుల బొమ్మ, ఒక చేతితో కత్తి పట్టుకొని నించున్నప్పుడు నాకు ఒళ్ళు పులకరించిందండి నిజంగా. అది కావాలి హిందువులు చూడడానికి, కానీ కత్తి హింస కాదు, శ్రీనివాసుల బొమ్మ అది దైవంలాగా కాదు, ధర్మం అంటే శ్రీనివాసుల బొమ్మ అంటే ధర్మం. ఉంది ధర్మాన్ని ఒక చేతితోటి, చట్టాన్ని ఒక కత్తి అంటే చట్టం, అది హింస కాదు, రక్షణ అది చట్టము, రాజ్యాంగం. ఆ రెండూ పట్టుకుని ఆయన ఒక ఫోటో చూపిస్తే జనాలకి ఈ రోజుకి కూడా అదే హిందువుల యొక్క శక్తి, ఆ సనాతన ధర్మాన్ని కాబట్టి నేను ఇప్పుడు కూడా ఆ విషయంలో చాలా సంతోషపడ్డాను. ఆయన ఫోటో రోజు చేసినప్పుడు చాలా ఆయనకి చేతులెత్తి నమస్కారం పెడతాను. మంచి స్ఫూర్తిదాయకుడు ఆయన ఇప్పుడు. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే, ఎవరైతే నేను మంచి వ్యక్తి ఇలా చెప్తానో అతనే నరేంద్ర మోడీ గారి గురించి అనంటే నా కోరిక ఒకటే, ఎప్పటికైనా నరేంద్ర మోడీ గారిని ఒక్కసారి గోకవరం తీసుకురావాలని కోరుకున్నాను. నాకు ఆయన అడుగుతాను, నేను ఎప్పటికైనా సాధిస్తాను లేదు నాకు తెలియదు, బట్ తీసుకొస్తాను, గోకవరం తీసుకొస్తాను, ఆయన తీసుకురావాలి. ఆయన నేను పుట్టిన నేల ఏదైతే నాకు జన్మనిచ్చిందో ఆ తల్లి మీద ఆ మహానుభావుడి యొక్క అడుగు పడాలని నేను కోరుకుంటాను. అది ఒక్కటే నాకు జీవితంలో కోరిక అంటూ ఉంటుంది. అది సరే, ఇప్పుడు మీరు ప్రతిదీ కూడా మీకు ఇవ్వడమే చూశారు ఇప్పటి వరకు కూడా. ప్రతిదీ ఎవరంటే ఇచ్చి దానిలో కిక్కు పొందడం, ఆనందం పొందారు. అయితే ఇప్పుడు మీ స్టెప్ మారింది. సేవా రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో అనేక దేవాలయాల్ని జీర్ణోద్ధరణ మీరు చేస్తూ కూడా చేశారు. అయితే మీరు ఇప్పటి వరకు ఇవ్వడమే జరిగింది. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు. మిమ్మల్ని పొగిడిన నోళ్లే మిమ్మల్ని రేపొద్దున విమర్శించే పరిస్థితి వస్తే ఏం చేస్తారు? ఎట్లా తీసుకుంటారు దాన్ని? సార్, ఇది రాజకీయం అనేది నేను అన్ని ఛానల్స్లో చెప్తాను, మీకు చెప్తాను. పులి మీద స్వారీ లాంటిది, ఏం చేయలేవండి. అది దాన్ని కూర్చోలేము, దాన్ని దిగలేము. కానీ ఈ కంపెనీ తీసేవాడు ఎవడో లేడు. అది ఈ కంపెనీ నేను మరి చాలా మంది అంటారు, ఈ దరిద్రం మీకు ఎందుకండి, వాడు నానా రకాలుగా మాట్లాడతారు, ఎదురుదాడులు చేస్తుంటారు, చెడ్డవాడిని ఏమైనా ఒక మాట అంటే ఊరుకోరు వాళ్ళు అదే పనిగా ఉంటుంది. బట్ ఏం చేస్తాను చెప్పండి, తప్పదు కదా. ఒకసారి యుద్ధంలో దిగిన తర్వాత వెనక్కి చూసే ప్రసక్తి లేదు. కానీ ఒకటైతే నమ్ముతారండి, నువ్వు ఏదైనా మంచి పని చేయాలనుకుని మనసులో త్రికరణ శుద్ధిగా అనుకుంటే, ధర్మాన్ని నమ్ముకుని ఉంటే పంచభూతాలు ఫస్ట్ వింటాయండి. నేను ఈ మంచి పని చేస్తానని చెప్పి మనసులో అనుకోగానే మనసుకు కూడా తెలియకుండా పంచభూతాలు వెనక్కి తిరిగి చూస్తాను మేము. ఇంకంతే, అక్కడి నుంచి మీ చుట్టూ ఉంటాయి. మనకి ఎప్పుడు రక్షణ ఉంటుందండి, ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. బట్ ఏదైనా జరిగితే కూడా అది పంచభూతాల యొక్క నిర్ణయమే. అది నువ్వు త్యాగం చేయడం వల్ల, ఆ త్యాగం వల్ల పెద్ద ఎత్తున ఏదో సంభవించడం జరగడం అనేది, ఇటువంటి ఏమైనా జరగాలనుకుంటే అది కూడా పంచభూతాల యొక్క ఆశయమే. ధర్మాత్ముడికి ఎప్పుడు కూడా పంచభూతాలు సహాయం చేస్తాయండి. అదే దైవం, పరబ్రహ్మ స్వరూపం అది. అవును సార్. దీన్ని నేను ఇప్పటికీ బాధపడుతుంటాను సార్. నేను చదువుకున్న వాళ్ళు, సైంటిస్టులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, నోబెల్ గ్రహీతలు కూడా భగవంతుడిని 3 రూపాయలు చూడరు, అనేక రూపాయలు చూడరు. అంటే అల్లా గాను, జీసస్ గాను, శ్రీరాముడు గాను చూడడం తప్పు కాదండి. అది భగవంతుడు ఒకటే స్వరూపం. అది ఎస్, ఒక భౌగోళిక పరిస్థితులను అనుసరించి ఒక చోట ఆయన అల్లాగా పుట్టాడు, ఇంకో చోట ఆయన యేసు ప్రభుగా జన్మించాడు, ఇంకో చోట రాముడుగా ఉన్నాడు. బట్ ఆయన వీళ్ళు ముగ్గురు వేరనుకుంటే అది ఎంత తప్పు. ఆయన మనతో ఆడుకుంటున్నాడు అనే విషయం మనం తెలుసుకోవద్దా? ఆయన అలా ఆశీర్వదిస్తున్నాడు మనకి. అందుకని రాముడు భారతదేశంలో పుట్టి ప్రపంచం అంతా కనిపించాలంటే ఆయన ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాడు. ఆయన అలాగే కనిపిస్తాడు. ఆయన యేసు ప్రభు ఎక్కడో పుట్టాడు, ఆయన భగవంతుడి రూపంలో, ఆయన కూడా అలాగే కనిపిస్తాడు మీకు. అంతేగాని 3 విధాలుగా మనకి దర్శనమిచ్చిన భగవంతుడిని 3 రూపాయలు అనుకుని మనం నువ్వెక్కువ, ఆయన ఎక్కువ, ఈయన ఎక్కువ అని చెప్పే పాపం కదా, తెలివితేటలు ఉండొద్దా మనుషులకి? ఒకవేళ వాళ్ళే అలాగ అనుకుంటే ముందు వాడు కొట్టుకుంటారు, మన దగ్గరికి వస్తాయండి. అది నేను చాలా చోట్ల చెప్తుంటాను. ముందు వినాయకుడిని యేసుప్రభు చేయనిస్తాడా పని, అలాగే యేసుప్రభుని అల్లా చేయనిస్తాడా?
వీళ్ళిద్దరిని వినాయకుడు చేయనిస్తాడా? వాడు ఫస్ట్ ఆయన కొట్టుకుంటారు కదా వాళ్ళు ముగ్గురుని. ఆ మాత్రం తెలివితేటలు ఉండవండి. చదువుకున్న వాళ్ళకి కూడా ఆ మాత్రం తెలివితేటలు ఉండొద్దా? ఏం మనుషులు అండి మనం? ఎవడు ఏం చెప్తుంది వెంటనేనా? మత ఖర్చు పెడితే నువ్వు వీడు హిందూ దేవతలు మంచోడు కాదు, వాడు రాళ్ళు రప్పలని చెప్తుంటే వాడి మాట వెంట ఎంత పాపం అండి. కేవలం కొంతమంది విద్వేషాలు ఇలా అంతే, కొంతమంది అండి వాడికి ఏంటంటే డబ్బు వస్తుంది. సోబూసులు లాంటి వాడు డబ్బు పంపిస్తారు వాళ్ళు. ఆ డబ్బు వీళ్ళకి ఉపయోగపడుతుంది, బతకలేరు. ఇవి ఎలా మొదలు పెడతారు? మంచి పాస్టర్లు ఉన్నారండి. వాళ్ళు ఏమి చెప్తారంటే దైవం ఒక కేరళలో ఒక పాస్టరు అయ్యప్ప స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేసి బొట్టెట్టుకుని వచ్చి వాక్యాలు చెప్తాడండి. అలాగే మన ఆంధ్రదేశంలో ఒక ముస్లిము భగవద్గీత గురించి అనర్గళంగా మాట్లాడతాడు. అవునండి, ఇది మత సామరస్యం అంటే. అలా సామరస్యం అనేది గౌరవాన్ని ఇప్పుడు హిందూ దేవుళ్ళని అన్య మతస్థులు గౌరవించాలి, అన్య మతస్థుల దేవుడిని మనం గౌరవించాలి. అంతేగాని మత పెచ్చలో పడి మతం అంటే జీవన విధానం. మనకి ఎందుకంటే మతం, అది మతంతో పనే ఉంది మనకి. మనం హ్యాపీగా బ్రతకొచ్చు. మన భారతదేశానికి సంబంధించిన ఒక మతం ఉంది, మన జీవన విధానం ఉంది. బొట్టు కాటుగా ఇవన్నీ పెట్టుకుంటున్నాం, తప్పలేదు. కానీ దాన్ని నిందించకూడదు. ఓకే, నీకు నచ్చింది మానేసేయి, కానీ నిందించకూడదు కదా. నువ్వు బొట్టు పెట్టుకుంటావు, మంగళసూత్రాలు తీసే, చుట్లు తీసే, ఇవన్నీ తప్పు కదండి. అది వైద్యశాస్త్రం అండి. మనం చేసే పనులన్నీ కూడా వైద్యశాస్త్రం. అది బొట్టు పెట్టుకుంటే ఏం జరుగుతుంది, చెవులు కుట్టించుకుంటే ఏం జరుగుతుంది, చుట్లు పెట్టుకుంటే ఏం జరుగుతుంది, దాంట్లో బాడీలో వచ్చే ఏ విధమైన మార్పులు జరుగుతాయి, ఇవన్నీ కూడా వైద్యశాస్త్రం అండి. సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. దాన్ని విమర్శించడం తప్పు కదా, మానేసి తప్పలేదు. కానీ ఎవడో చెప్పాడని చెప్పి నువ్వు దాన్ని మమ్మల్ని నిందించడం కరెక్ట్ కాదు కదా, అది తప్పది. మత భావన సామరస్యం ఉండాలి. ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన మీ లక్ష్యం ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో? ఏమీ లేదండి, నేను వచ్చింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే భారతదేశాన్ని రక్షించగలిగే పార్టీ. దాంట్లో కొంత రాజకీయ లబ్ధి ఉంది. ఆ రాజకీయ లబ్ధి ఎలక్షన్స్ ద్వారా ప్రజలు ఎన్నుకోవడం ద్వారా కొంతమంది నెగ్గి ఆ రాజకీయ లబ్ధిని మీరు చూశారు. గతసారి ఇసుక దోపిడీ, మైనింగ్ దోపిడీ, తర్వాత వనరుల దోపిడీ, మద్యం, గంజాయి, ఇష్టానుసారంగా మనం కూడా 1,00,000 టన్నులు బియ్యం పట్టుకున్నారంటే, షిప్ పట్టుకుంటే దాంట్లోంచి ఎన్నిసార్లు షిప్పులు వెళ్ళి ఎంత డబ్బు వచ్చింది. ఇప్పుడు వాడు ఎలా తయారవుతాడంటే వాడు ఆ డబ్బు పెట్టుకుని నువ్వు ప్రభుత్వాన్ని కూడా శాసించగలిగే స్థాయికి ఎదిగిపోతాడు వాడు. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, నీ దగ్గర పోలీసు వాళ్ళు ఉంటారు ఆయన దగ్గర ఆధ్వర్యంలో. రేపు పొద్దున పోలీసు వాడికి ఆయన ఇచ్చే జీతం కన్నా నువ్వు ఎక్కువ డబ్బు ఇవ్వగలిగితే నీ మాట వింటాడు, చంద్రబాబు నాయుడు గారు మాట వింటారు. అంటే మన ప్రజలందరూ కలిసి ఒక దుర్మార్గుని తయారు చేసి మన చేతులు నరకమని, మన కాళ్ళు నరకమని మనమే ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది చాలా తప్పుడు వ్యవస్థ అండి. అసలు అలా సంపాదించిన వాడిని ఎటువంటి చట్టాలకు అతీతంగా ఒక్కలు వేసేసి వాడిని జైల్లో వేసేసి వాడిని శాశ్వతంగా బయటకు రావడానికి చేయాలండి. అలాంటి ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదకరమైన వాడండి. ఒక మర్డర్ చేసిన వాడికన్నా ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. వాడిని అసలు సంఘంలో తిరగనివ్వకూడదు. అసలు వాడిని శాశ్వతంగా కూడా జైల్లో పెట్టి ఉంచాలి. అలా అప్పుడు భయం కలుగుతుంది కొంతమందికి. ఇప్పుడు ఏమవుతుందంటే బెయిల్ మీద వస్తున్నారు, బెయిల్ మీద వచ్చి చాలా సంవత్సరాలు బయట దిగుతున్నారు. దీనివల్ల వాడు ఎంతైనా వ్యవస్థని చేతి హస్తగతం చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. రానున్న రోజుల్లో మీ సేవా కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమాలు ఎలాగా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఎందుకంటే మీలాంటి నాయకుడు ఒక జోష్ నింపే నాయకత్వం అయితే మీరు ఇక్కడ సృష్టించగలరు. దాన్ని పార్టీ ఏదైనా కీలకమైన బాధ్యతలు చెప్తే మీ సేవా కార్యక్రమాన్ని రాజకీయాన్ని ఎట్లాగా? విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా నేను స్వతంత్రుడండి. ఎన్ని కార్యక్రమాలను సంతోషంగా చేసుకుంటాను. అవి నచ్చే భారతీయ జనతా పార్టీ కూడా నన్ను ఆహ్వానించారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వచ్చేటప్పటికి నేను ఇది స్వతంత్రుడు కానండి. ఒకసారి కండువా పడిన తర్వాత నేను వాళ్ళు అధిష్టానం ఎలా చెప్తే నేను అలా వింటాను, అంతే నా పని. నువ్వు ఈ పని చేయటం ఆ పని చేస్తావు అయితే ఉంటుందండి. నా సామర్థ్యం మీద వాడికి నమ్మకం ఉండి నువ్వు రాష్ట్ర స్థాయిలో నువ్వు కార్యక్రమాలు సేవలు చేయమని చెప్పి రాష్ట్ర స్థాయిలో చేస్తాను. లేదు నువ్వు నాకు ఇంగ్లీషు హిందీ అనర్గళంగా మాట్లాడగలను, నేను జాతీయ స్థాయిలో కూడా మీరు సేవలు అందించండి, జాతీయ స్థాయిలో సేవలు సిద్ధంగా ఉంటాను. బట్ అంబిషన్స్ నేను రాను, నా కోరికలు ఉండవు. ఎందుకు కోరికలు పెట్టుకుని డిసప్పాయింట్ అంతే. నేను ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయమనంటే నా ఊర్లో కూర్చొని నేను సామాన్య కార్యకర్తగా ప్రవేశిస్తాను. బట్ నేనైతే భారతీయ జనతా పార్టీకి విస్తృతిని మాత్రం అన్ని నియోజకవర్గాల్లో విస్తరింపజేస్తాను. నా వరకు, నా చుట్టుపక్కల వరకు. వాళ్ళు నన్ను రాష్ట్ర స్థాయిలో మీరు వచ్చి సేవలు చేయాలని రాష్ట్ర స్థాయిలో చేస్తాను. లేదా నన్ను జాతీయ స్థాయిలోకి మీరు వెళ్ళండి అంటే ఆ స్థాయిలో పనిచేయగల సమర్థత. ఇప్పుడు రేపు పొద్దున ఎక్కడికన్నా ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది. అయ్యో రాజుకి మనకు మా పార్టీ వాళ్ళు ఫ్లైట్ టికెట్లు అరేంజ్ నేను ఆలోచించే అవసరం నాకు లేదు. నేను వెళ్ళిపోగలుగుతాను. నేను నా స్టాఫ్ని తీసుకుని, నా కెమెరాని తీసుకుని నేను వెళ్ళిపోతాను, నాకు ప్రాబ్లం లేదు. నా పరిస్థితి నేను కంఫర్టబుల్గా ఉన్నాను. అలా నన్ను అందించమంటే నేను జాతీయ స్థాయిలో కూడా పనిచేస్తాను. లేదు మీరు సామాన్య కార్యకర్తలు ఉంటే అంతవరకు నేను చేస్తాను. ఏదైనా అధిష్టానం నిర్ణయం. 2025 మార్చి నాటికి దాదాపుగా 10 స్థానాలకు పైగా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతా ఉన్నాయి.
ఉమ్. మీకేమన్నా ఆఫర్ ఉందా దానికి? నేను అసలు ఈ ఎమ్మెల్సీలు నా బుర్రలోకి రావండి అసలు. సార్ నాకు ఎందుకండి ప్రజాదరణ ఉంది నాకు అది. ఇవన్నిటి గురించి నేను ఆలోచించుకునే నాకు అసలు దాని మీద ఏ రకమైన ఇంట్రెస్ట్ కూడా నాకు లేదండి. సో అందువల్ల ఏంటంటే నేను ఆలోచించట్లేదు దాని గురించి. నేను ఎప్పుడు దైవం నిర్ణయిస్తుందండి. నేను ఎక్కడ అది చాలా క్లియర్గా అర్థమవుతుందండి. నేను అనుకుని ఏం చేయట్లేదు. అలాంటప్పుడు నేను అనుకుని ఎందుకు చేయాలి? ఇప్పుడు ఆయన ఏదో అనుకుంటున్నా, ఆ తల్లి ఏదో అనుకుంటుంది, ఆవిడ చేసుకుంటుంది. నేను ఎంతో సంతోషంగా ఆ తల్లి యొక్క సేవ చేసుకుంటూ స్మరించుకుంటూ ఆ తల్లిని ఆశ్రయించి నేను వెళ్ళిపోతున్నానండి. నేను కోరిక పెట్టుకుంటే ఆ కోరికలో మంచి ఉండకపోవచ్చు. ఆ తల్లి ఏదో నిర్ణయిస్తే దాంట్లో అంత శుభమే ఉంటుంది. అది నేను అలాగే ఆలోచిస్తాను. నేను మనిషి కోరిక ఎప్పుడు మంచిది కాదండి. భగవంతుడి నిర్ణయం ఎప్పుడు గొప్పది. దైవ సంకల్పం ఉండాలి. ఎప్పుడు ఆయన నిర్ణయం మనం ఎలా ఉండాలనుకుంటున్నామో, మన కర్మలు ఎలా తీర్చుకోవాలనుకుంటున్నామో అలా కర్మలు తీర్చుకుంటూ మనకి కోరికలు లేకుండా ఆ తల్లి యొక్క నిర్ణయాన్ని మనం ఆధారపడ్డాం అనుకోండి, అది ఇచ్చే జీవితం, భగవంతుడి ఇచ్చే జీవితం సుగంధ పరిమళంగా ఉంటుందండి. స్వర్ణ ప్రకాశంలో ఉంటుంది. అది నువ్వు కోరుకున్న దాంట్లో చాలా చెత్త ఉంటుంది, అందులో దుర్గంధం ఉంటుంది. అది అందుకే నాకు కోరిక లేకుండా ఉండడం సాధ్యం వరకు అనుకుంటున్నాను. బట్ కొన్ని చోట్ల డైనమిజం ఇస్తాడు భగవంతుడు మనకి. ఆ డైనమిక్ నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయిపోతాయి ఒకసారి. చూద్దామండి ఏం జరుగుతుందో. మీరు ఇక్కడ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపున ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అనేక మందికి ఉపాధి కల్పించారు. ఇక్కడ చేశానండి. సుమారు 10 సంఖ్యలో ఉన్నారు మీ దగ్గర ఉపాధి పొందిన వాళ్ళు. 100 దాటారండి. 100 మందికి ఇక్కడ ఉపాధి కల్పించారు. ఇంకో వాలంటీర్స్ ని 100 మందిని ఉపయోగించుకుంటున్నాను. అయితే భవిష్యత్తులో మీరు రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత మీ ప్రాంతానికి ఏ విధమైనటువంటి గుర్తింపు తీసుకురావాలనుకుంటున్నారు? చాలా ప్రణాళికలు ఉన్నాయండి. అంటే అవి ఆ ప్రణాళికలు ఎలాగా వర్కౌట్ అవుతాయో నాకు తెలియదు కానండి. నేను ఒకటే కోరుకుంటానండి, రాజకీయ నాయకులు అందరూ ఏం చేస్తారంటే వచ్చి భుజం మీద చేసి నవ్వుతూ మాట్లాడి ఓ బిర్యానీ ప్యాకెట్, వాటర్ ప్యాకెట్ ఇస్తారు, తర్వాత అక్కడితో రిలేషన్ కట్ అయిపోతాడు. వాడు ఏదో విన్ అవుతాడు, వాడు వెళ్ళిపోతాడు, వాడి పరిచయం అయిపోతాడు. నేను అలా కాదండి. నా ఊర్లో, నా చుట్టుపక్కల గ్రామాల్లో, నా నియోజకవర్గాలు నన్ను నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ జీవితాలకి నేను ఎంత వెలుగునివ్వగలిగాను, ఆ వెలుగు ఇవ్వాలంటే ఏం చేయాలి, దాని మీద చాలా ప్రణాళికలు ఉన్నాయండి. నేను ఎలా ప్రయాణం చేసినా, అది విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరు మీద ప్రయాణం చేసినా, లేదా భారతీయ జనతా పార్టీ ద్వారా దీన్ని పని చేసినా, రాజకీయ లబ్ధి ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీలో వచ్చే రాజకీయ లబ్ధి ఏదైతే ఉందో, అది ఆర్థిక వనరులు కావచ్చు, సామాజిక వనరులు కావచ్చు, అలా ఏ రకమైన వనరులు ఉన్నా కానీ ఆ వనరులని ప్రజలకి పరిపూర్ణంగా అందించడంలో నేను వనరులన్నీ దుర్వినియోగం అవుతున్నాయి. దేవపట్నం ముంపు మండలాల్లో ఈ రోజున వేలాది కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఒక కలెక్టర్ కూడా జైలుకి వెళ్ళాడు. ఇప్పటికీ వాడు తప్పించుకు తిరుగుతున్నారు. అంతేగా తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఇప్పుడు నేను చెప్తాను, ఎవరికి అది చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాలి, వారి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి. కొత్తపల్లి గీతా గారు కూడా ప్రయత్నం చేశారు. అది ఈ వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం యొక్క డబ్బు, పోలవరం సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన భూసేకరణ చాలా దుర్వినియోగం. ఫైల్స్ కూడా కాల్ చేశారండి. దీని మీద పెద్ద ఎత్తున విచారణ జరగాలి. దీని మీద కోర్టులో కూడా కేసు వేయదలుచుకున్నాను. చూద్దాం అది ఎలా ఉంటుందో తెలియదు. ఇది అధిష్టానం యొక్క నిర్ణయం, అది నేను తెలియదు ఎలా వెళ్ళాలో నాకు. నేను ఆలోచిస్తాను. బట్ విషయం అంతా నా దగ్గర ఉంది, ఫైల్స్గా నా దగ్గర ఉంది. దీనైతే వదిలిపెట్టేది లేదండి అసలు. సేవా కార్యక్రమాల్లో మీకంటూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఆ సైన్యం మీ ప్రతి అడుగులోను మీ వెనకే ఉంటుందా? రాజకీయాల్లో కూడా మీ వెనకే నడుస్తారా? ఎలా ఉంటుంది? మీరు చెప్పారు పరసాల ప్రసాద్ గారు, అలాగే పురోహితుల గురించి. నేను పరసాల ప్రసాద్ గారికి విషయం చెప్పడం మర్చిపోయాను. ఆయన ఇప్పుడు ఆయన పొజిషన్కి స్టేట్ సెక్రటరీ పొజిషన్ రాజీనామా చేసి 100 మందితో నాతో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు అది చూసి 1000 మంది తయారయ్యారు. అంటే మీరు ఇంకో విషయం ప్రత్యేక, ఇది ముందు వేసుకుంటారేమో, వేసుకోండి కావాలనుకుంటే. ఎవరైనా మీకు వైఎస్ఆర్సీపీ నుంచి రిజైన్ చేస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి, జనసేనలోకి వెళ్తారు, మైనార్టీలు కూడా. కానీ ఈ ఒక్క నియోజకవర్గాల్లోని రాజానగరం నియోజకవర్గం, తర్వాత జగ్గంపేట నియోజకవర్గం, రంపచోడ నియోజకవర్గాల నుంచి దళితులు రిజైన్ చేసి, మైనార్టీలు రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీలోకి వస్తారు. ఇది మీరు ఈ చరిత్ర మీరు బ్రహ్మాండంగా రాసుకోవచ్చు అండి. అసలు ఎంత సంతోషంగా ఉందనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ కొత్త చరిత్రను చూడబోతున్నారు మీరు. దళితులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం. సో అంత వైభవంగా ఉంటుందండి. రేపు 20 తరగతి చూడండి ఇంకెంత వైభవంగా ఉంటుంది. అయితే కంబాల శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది భారతీయ జనతా పార్టీకి మరింత ఇమేజ్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? తప్పండి అది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడో పటిష్టం. అది దాన్ని నేను గొప్పతనం తీసుకొచ్చానని చెప్పి మీరు ఎక్కడ అనకూడదు ఆ మాట. భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి, భారతదేశం అంతా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. అంటే నేను చెప్తాను, ఒక పైన లేయర్ ఉంది, అవి ప్రాంతీయ పార్టీలు. అదృష్టవశాత్తు ఆ ప్రాంతీయ పార్టీ కూడా మా వాళ్లే. ఎవరు?
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా బావాళ్ళే ఉన్నారు. మేమంతా మీ ముగ్గురు ఒకటే గుండెకాయ. కానీ ఇక్కడ విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారంటే అభిమానం ఉన్నవాళ్ళు, అయోధ్య గురించి మనసులో పులకింత ఉన్న వాళ్ళకి ఈ రోజున ఒక దారి కంబాల శ్రీనివాసరావు. కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నాడా? అయితే మనం నరేంద్ర మోడీ గారి మీద ఉండే అభిమానాన్ని, అయోధ్య రాముడి మీద ఉండే అభిమానం మనం కూడా చూపించుకుందాం, జాయిన్ అయిపోదాం అనే ఒక రకమైన వేవ్ ప్రపంచంలో ఉందండి. అది చూడొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మీతో మాట్లాడడం వల్ల అనేక విషయాలు తెలిసినాయి మాకు కూడాను. అయితే మీరు ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఇటు సేవా రంగంలో కానీ 100% సక్సెస్ అయ్యారు. ఇంటా గెలిచారు, రచ్చా గెలిచారు. రాజకీయాల్లో కూడా మీరు పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అయితే కంబాల శ్రీనివాసరావు గారు ఈ నెల 25వ తారీఖున భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అతిరథ మహారథుల సమక్షంలో గోకవరంలో ఆయన సొంత స్థలంలో ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఆయన సైన్యం అంతా కూడా వెనకుండి నడిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. 25వ తారీఖున వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవం సందర్భంగా ఆయన కమలం పార్టీలో చేరేందుకు నిర్ణయం ఫిక్స్ చేసుకున్న పరిస్థితి ఉంది.